హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ సెషన్లో మనం ఒక పైథాన్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఆ పైథాన్ ప్రోగ్రామ్ యొక్క ఏం ఏంటంటే ఒక నెంబర్ని కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసి ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూని డిస్ప్లే చేయడం. దీనికి సంబంధించి పైథాన్ కోడ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ పైన మీరు చూసినటువంటి కోడ్ ఇది పైథాన్ లాంగ్వేజ్లో స్టేట్మెంట్స్ అన్నమాట. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ డిస్ప్లే కావడానికి రాసే స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవి ముందుగా ఈ స్టేట్మెంట్ చూడండి. a ఈక్వల్ టు int బ్రాకెట్ ఓపెన్ ఇన్పుట్ బ్రాకెట్ ఓపెన్ సింగిల్ కోట్స్లో ఎంటర్ ఎ నెంబర్ కాలన్ బ్రాకెట్ క్లోజ్ తర్వాత బ్రాకెట్ క్లోజ్. ఈ స్టేట్మెంట్ ద్వారా ఏం జరుగుతుందంటే ఇన్పుట్ అనే స్టేట్మెంట్ ద్వారా ముందుగా ఏం జరుగుతుందంటే మనం ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాం. నెంబర్ ఎంటర్ చేసినా లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ వర్డ్స్ ఏదైనా ఎంటర్ చేసినా కీబోర్డ్ ద్వారా ముందుగా మనకు అది స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ మనం ఫ్యాక్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గా మనం ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాం. ఆ ఎంటర్ చేసిన నెంబర్ కూడా స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది. స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఇంటీజర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇంట్ అనే కీవర్డ్ ద్వారా మనం క్యాస్టింగ్ చేసి మనం ఇన్పుట్ చేసిన స్ట్రింగ్ ఫామ్ ఉన్న నెంబర్ని ఇంటిజర్ ఫామ్లో కన్వర్ట్ చేసి మనము ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఈక్వల్ టు సింబల్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ద్వారా ఏదైతే మనం ఇన్పుట్ చేసామో ఇన్పుట్ చేసిన నెంబరు ఏ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే మనం ఇఫ్ స్టేట్మెంట్ రాసాం. ఇఫ్ బ్రాకెట్లో ఏ లెస్ దాన్ ఈక్వల్ టు 0 కాలన్ రాసాం. ఇది కండిషన్ అనమాట. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్ పార్ట్లో ఉన్నటువంటి రెండు స్టేట్మెంట్స్ మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, మీకు మనం ఇన్పుట్ చేసిన నెంబరు నెగిటివ్లో ఉన్నప్పుడు అంటే -1 -2 అలా నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు లేదా 0 అయినప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అటువంటి సందర్భాలలో మనం ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ నెంబర్ అని రాస్తాం. ప్రింట్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్. మనం డబుల్ కోట్లో ఏదైతే మనం సెంటెన్స్ రాసామో లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ రాసామో అవి యాజ్ ఇట్ ఈస్గా మన అవుట్పుట్ పేజ్ పైన మనకు డిస్ప్లే అవుతాయి. సో ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు అంటే ఏ వాల్యూ 0 అయినప్పుడు లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ నెంబర్ అని మీకు అవుట్పుట్ స్టేట్మెంట్ వస్తుంది. తర్వాత మనం ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాం. సపోజ్ మనము ఈ స్టేట్మెంట్ ద్వారా ఏ అనే వేరియబుల్కి 5 అని ఎంటర్ చేసి అసైన్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. 5 లెస్ దాన్ ఈక్వల్ టు 0 అనేది ఫాల్స్ కాబట్టి మనకి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఎల్స్ పార్ట్లో రెండు స్టేట్మెంట్స్ రాసాం. ప్రింట్ అనే స్టేట్మెంట్ మొదటి స్టేట్మెంట్. దీంట్లో ద ఎంటర్డ్ నెంబర్ ఈజ్ కాలన్ అని డబుల్ కోట్స్లో పెట్టాం. తర్వాత ఏ అని రాసాం. ఏదైతే డబుల్ కోట్స్లో పెట్టామో ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ లేదా ఆ సెంటెన్స్ కానీ యాజ్ ఇట్ ఈస్గా మన అవుట్పుట్ పేజ్ పైన వస్తుంది అనమాట. ద ఎంటర్డ్ నెంబర్ ఈజ్ కాలర్ అని మీకు వస్తుంది. తర్వాత ఇక్కడ కామా పెట్టేసి ఏ అని రాస్తాం. దీని అర్థం ఏంటంటే ఏ అనే వేరియబుల్లో ఉన్నటువంటి కాంటెంట్ను డిస్ప్లే చేయమని అర్థం. అంటే ఇక్కడ మనము ఈ స్టేట్మెంట్ ద్వారా ఏకి మనం 5 అని ఇచ్చామని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు 5 అని డిస్ప్లే అవుతుంది. మొత్తానికి ద ఎంటర్డ్ నెంబర్ ఈజ్ కాలన్ 5 అని మీకు డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ స్టేట్మెంట్. దాని తర్వాత మళ్ళీ మనం రెండవ స్టేట్మెంట్ కూడా ఎల్స్ పార్ట్లో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో ప్రింట్ అంటే మళ్ళీ అవుట్పుట్ స్టేట్మెంట్. ఈ అవుట్పుట్ స్టేట్మెంట్లో కూడా ఎలా ఉంది చూడండి. ఇక్కడ డబుల్ కోట్స్లో ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ అని ఉంది. తర్వాత కామా వచ్చేసి వేరియబుల్ నేమ్ ఉంది. తర్వాత డబుల్ కోట్స్లో ఈజ్ కాలన్ ఉంది. దాని తర్వాత కామా వచ్చేసి ఫ్యాక్టో అని చెప్పేసి బ్రాకెట్లో ఏ అని రాసాం. దీని అర్థం ఏంటంటే ఏదైతే స్ట్రింగ్ ఫామ్లో ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా మీ అవుట్పుట్ పేజ్ పైన వస్తుంది. అంటే ఇక్కడ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ అని వచ్చి దాని ఏ వాల్యూ అంటే ఏ అనే వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ లేదా కాంటెంట్ డిస్ప్లే అవుతుంది. ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ కాలన్ అని వచ్చిన తర్వాత మీకు ఈ స్టేట్మెంట్ ఏదో రాసామో ఫ్యాక్టో బ్రాకెట్లో ఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఫ్యాక్టో అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డిస్ప్లే చేయండి అని చెప్తున్నాం. అంటే ఫ్యాక్టో బ్రాకెట్లో ఏ అన్నప్పుడు ఇక్కడ మనం ఏ వాల్యూ 5 అనుకుంటున్నాం కాబట్టి ఫ్యాక్టో 5 అని ఫంక్షనల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫంక్షనల్ స్టేట్మెంట్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఫంక్షన్ మనం డిఫైన్ చేసాం. DEF 1 స్పేస్ ఫ్యాక్టో బ్రాకెట్లో ఎన్ కాలన్ అని రాసాం. దీని అర్థం ఏంటంటే మనం ఫ్యాక్టో అనే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. దాని యొక్క పారామీటర్స్ వచ్చేసి ఎన్. అంటే ఏదైతే మనకి ఇక్కడ నుంచి ఏ వాల్యూ వస్తుందో అది ఎన్ వాల్యూకి
అసైన్ అవుతుందన్నమాట, లేదా రెఫరెన్స్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ 5 కాబట్టి ఇక్కడ n కూడా 5 ఉంటుంది. తర్వాత మీరు నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే n1 ఈక్వల్ టు 1 అని రాసాం. అంటే n1 అనేది ఇంకొక వేరియబుల్, దాంట్లో ఇనిషియల్ వాల్యూ 1 అనేది అసైన్ చేస్తున్నాం, మొదటి వాల్యూ. దాని తర్వాత ఫర్ లూప్ రాసాం. ఫర్ I ఇన్ రేంజ్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1,n+1, 1 తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి కాలన్ పెట్టేసి ఒక స్టేట్మెంట్ రాసాం ఫర్ లూప్లో, n1 ఈక్వల్ టు I స్టార్ n1 అనేది. ఇక్కడ మీరు ఏం జరుగుతుందంటే I వాల్యూ 1 అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఒక స్టెప్ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి రెండవ వాల్యూ 1+1 అవుతుంది, అంటే 2 అవుతుంది. 2 అయినప్పుడు I వాల్యూ 2 అవుతుంది, ఇంకొకసారి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత I ఈక్వల్ టు 3 అవుతుంది, తర్వాత ఇంకొకసారి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత I ఈక్వల్ టు 4 అవుతుంది, తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. I ఈక్వల్ టు 5 అవుతుంది, తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత I ఈక్వల్ టు 6 అవుతుంది, తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే మనం ఇక్కడ n+1 పెట్టాం. n+1 అంటే n వాల్యూ ఎంత ఇక్కడ 5, 5+1 6 అయినప్పుడు ఈ స్టేట్మెంట్, ఈ ఫర్ లూప్ నుంచి మనం బయటకు వచ్చేస్తుంది. 1 నుంచి 5 వరకు ఇటరేషన్ జరుగుతాయి. ఇటరేషన్ జరిగి వచ్చిన వాల్యూ n1లో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఫ్యాక్టరల్ వాల్యూ ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. I వాల్యూ 1 అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే I వాల్యూ 1 అవుతుంది. తర్వాత స్టార్ అంటే ఇంటూ మార్క్, ఇంటూ అంటే మనం గుణిద్దాం అనమాట. తర్వాత n1 అంటే n1 వాల్యూ 1 ఉంది, అంటే 1 ఇంటూ 1 వచ్చేసి మీకు n1లో స్టోర్ అవుతుంది. అంటే 1 ఇంటూ 1 1 కాబట్టి n1లో 1 స్టోర్ అవుతుంది. అందుకే ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాశాను ఇక్కడ మీకు నేను, వెన్ I ఈక్వల్ టు 1 n1 వాల్యూ వచ్చేసి 1. దాని తర్వాత I వాల్యూ 2 అవుతుంది. 2 అయినప్పుడు మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ I వాల్యూ 2, తర్వాత n1 వాల్యూ 1, 2 స్టార్ 1 2, 2 అనేది మళ్ళీ n1కు స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి, అదే ఇక్కడ రాశాను నేను, వెన్ I ఈక్వల్ టు 2 n1 ఈక్వల్ టు 2 స్టార్ 1. ఇది I వాల్యూ, ఇది n1 వాల్యూ. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు n1 అయింది. తర్వాత I వాల్యూ 3 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ స్టెప్ 1 పెట్టాం. డిఫాల్ట్ కూడా 1 ఉంటుంది, 1 రాస్తాం కాబట్టి ఇక్కడ స్టెప్ అంటే ఒకటి ఇంక్రిమెంట్ చేయమని. అంటే ఫర్ లూప్ ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫర్ లూప్ ఉన్నటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్కి మనం ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇక్కడ I వాల్యూ 3 అయినప్పుడు n1 వాల్యూ వచ్చేసి I వాల్యూ 3 స్టార్ n1లో ప్రీవియస్ n1లో మనకు 2 ఉంది. సో 3 స్టార్ 2 6 అనేది n1కి కొత్త వాల్యూ అనమాట. తర్వాత I ఈక్వల్ టు 4 అయినప్పుడు n1 వాల్యూ వచ్చేసి 4 ఇంటూ 6, I వాల్యూ 4, n1 వాల్యూ 6, 4 ఇంటూ 6 24. దాని తర్వాత అంటే 24 అంటే n1 వాల్యూకి కొత్త వాల్యూ 24 అనమాట. దాని తర్వాత I ఈక్వల్ టు 5 అయినప్పుడు n1 వాల్యూ వచ్చేసి 5 స్టార్ 24. ఈ 5 స్టార్ 24 అనేది మీరు మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. ఆ 120 అనేది n1లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే I వాల్యూ 6 అవుతుందో మీకు ఫర్ లూప్ నుంచి ఈ రేంజ్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ నుంచి, ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ మీకు మిగిలి ఉంది. సో రిటర్న్ n1 అనేది మీకు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే n1లో ఏదైతే మీకు కాంటెంట్ ఉందో అది రిటర్న్ చేయమని. రిటర్న్ చేయడం అంటే ఈ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇక్కడ చివరి స్టేట్మెంట్ ఉందో ఇక్కడ మీకు ఆ రిటర్న్ అయిన వాల్యూ డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ కాలన్ 120 అని వస్తుంది. ఇది మీకు ఎగ్జిక్యూట్ అయినప్పుడు రిటర్న్ అయ్యే వాల్యూ n1 ఉంది కాబట్టి n1లో అనే వేరియబుల్ 120 ఉంది కాబట్టి 120 అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. సో ఎంటర్ నెంబర్ కాలన్ 5, ద ఎంటర్డ్ నెంబర్ ఈజ్ కాలన్ 5, ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ కాలన్ 120 అని ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ కోడ్ రాయడానికి నేను ఆటమ్ అనే ఎడిటర్ యూజ్ చేశాను, అలాగే పైథాన్ 3.9 వర్షన్ నేను యూజ్ చేస్తున్నాను.
ఏదైనా డౌట్స్ అడగాలనుకున్నా మీరు నా ఈమెయిల్ ఐడి gdrcstut@gmail.comకి మీరు పంపవచ్చు. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలి అంటే నా ఛానల్ GTR IT Tech Creationsని సబ్స్క్రైబ్ చేయండి.